సహోదరులు అన్న తర్వాత అభిప్రాయ భేదాలు వస్తాయి. వచ్చినంత మాత్రాన విడిపోవాలని కాదు, అన్నిటినీ పక్కన పెట్టి కలిసి పని చేయాలి. దిస్ ఈస్ క్రిస్టియానిటీ. ఇది సహోదరత్వం. సహోదరత్వం అంటే ఏంటి? సహోదరుల ఐక్యత అంటే ఏంటి? గొడవలు జరుగుతుంటే కుటుంబంలోని భార్య భర్తల మధ్య గొడవలు ఉండవా? వదిలిపోతారా ఒకరినొకరు? పోయేవాళ్ళు దుర్మార్గులు, దుష్టులు వదిలేయండి. ఏమండి, పెద్దవాళ్ళు ముసలి వృద్ధాప్యం వరకు కూడా కలిసి ఉన్న జంటలు ఎన్ని మన భారతదేశంలో లేరు చెప్పండి? ముసలి వృద్ధులైన తల్లిదండ్రులు వాళ్ళు కలిసి ఉంటున్నారు. వాళ్ళ మధ్య గొడవలు లేవనుకున్నారా? వాళ్ళ మధ్య అలుగులు లేవనుకున్నారా? వాళ్ళ మధ్య ఇబ్బందులు కష్టాలు రాలేదనుకున్నారా? ఎన్నో చూశారు. కానీ ఒకరిని ఒకరు ఎడబాయలేదు. దట్ ఈస్ బంధం. అంటే బంధం. నేను ప్రేమించిన తర్వాత కష్టమైన నష్టమైన నేను వదులుకోను. అది బంధం యొక్క ముఖ్య ఉద్దేశం. విడిపోతే అది బంధం ఎలాగవుతుందండి? ఇప్పుడు దేవుడికి మనకి బంధం ఉందండి. దేవుడు మంచోడు, మనం పాపాత్మను వదిలేసుకున్నాడు ఆయన. ఒరే మీరంతా పాపులు అయిపోయారా, నీచులు అయిపోయారా, దుష్టులు అయిపోయారా, దుర్మార్గులు అయిపోయారా, మిమ్మల్ని వదిలేస్తారా అన్నాడు దేవుడు? నో, మీరు పాపులైనా నేను వదులుకోలేకపోతున్నాను రా.